హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? గెలుపు ఒకేసారి అందరికీ సాధ్యం కాదు, కానీ అందరికీ గెలిచే అవకాశం ఉందని మర్చిపోవద్దు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. మనకంటూ ఏమీ లేనప్పుడు నీ దగ్గర ఏముంది అనే వారికంటే నీకు నేనున్నాను అనేవాళ్లే మనకు ముఖ్యం. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అన్న దాని మీద కాదు, నువ్వు ఎంత దాస్తున్నావు అన్న దాని మీదనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాలక్షేపం కోసం చేసే కొన్ని వేల స్నేహాల కన్నా నీకోసం ఆరాటపడే ఒక మంచి హృదయం ఉన్న స్నేహం ఒక్కటైనా చాలు. చాలామంది తెలిసి చేసే తప్పు ఏమిటంటే పట్టించుకోని వారిపై ఎక్కువ ప్రేమను చూపించడం. కాల్ చేసి మెసేజ్ చేసి వారిని వాళ్ళే తక్కువ చేసుకోవడం. మంచివాడు శత్రువులకి కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. కొడుకు గుణం పెళ్లి తరువాత, కూతురు గుణం వయసులోన, భర్త గుణం భార్య అనారోగ్యంలోన, భార్య గుణం భర్త పేదరికంలోన, స్నేహితుడి గుణం కష్టం నందు, అన్నాదమ్ముల గుణం జగడం నందు, పిల్లల గుణం వృద్ధాప్యంలోన తెలుస్తాయి. అవసరంలో వచ్చే పొగడ్తలకు, అభిమానంతో వచ్చే పొగడ్తలకు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే నిన్ను ఆడించేవారే ఎక్కువ ఉంటారు నీ చుట్టూ అని గుర్తుపెట్టుకో. గొప్పగా బ్రతకాలంటే జేబు నిండా డబ్బులు ఉండవలసిన అవసరం లేదు, మనసు నిండా మంచితనం ఉంటే చాలు. అదే గొప్ప స్థానంలో నిలబెడుతుంది. ధర్మం అనుకునే మార్గంలో ధైర్యం అనే కవచంతో కదులు. ఎంతటి గెలుపైనా నీ వెంట నడవటానికి సిద్ధంగా ఉంటుంది. అదృష్టం అనేది అమ్మలాంటిది, కష్టం లేని ప్రతిఫలాన్ని ఇస్తుందంట. అనుభవం అనేది నాన్నలాంటిది, కాస్త కొట్టో తిట్టో జీవిత పాఠాన్ని బోధిస్తుంది. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి. బలవంతంగా పొందిన అధికారం కొంతకాలమే ఉంటుంది, ప్రేమతో పొందిన స్థానం జీవితకాలం ఉంటుంది. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు, చెవులు వినే ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికంటే పెద్ద తప్పు. ప్రతి విజయం ఈ మూడిటిని దాటి రావాల్సిందే: ప్రయత్నం, అవహేళన, వ్యతిరేకత. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. వేగంగా ప్రవహించే నదిని కూడా ఆనకట్ట వేసి ఆపలేము, కానీ నిరంతరం ఆలోచించే మనసుని మాత్రం ఎన్ని ఆనకట్టలేస్తే మాత్రం ఆపగలం? ఎంచుకున్నది కరెక్ట్గా లేనప్పుడే తెలుస్తుంది తెంచుకున్న దాని విలువ ఏంటనేది. అది ప్రేమైనా స్నేహమైనా. జీవితం బరువైంది అనుకుంటే మనసు బలహీనత పడుతుంది.
కాలం నిలిచిపోదు, పరిస్థితులు శాశ్వతంగా ఉండిపోవు. ఓర్చుకోవడం నేర్చుకుంటే జీవించటం కాలమే నేర్పిస్తుంది. ఒకరి దృష్టిలో మంచివాళ్ళం, మరొకరి దృష్టిలో చెడ్డవాళ్ళం. ఇంకొకరికి ఏమీ కాము, ఒకరికి అన్నీ మనమే. ఇదే జీవితం. నీ తప్పు లేకున్నా సరే కొన్ని సందర్భాలలో నలుగురిలో నువ్వు మాట పడవలసి వచ్చినప్పుడు మౌనంగా భరించు. మాటలతో బాధ పెట్టిన వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక, ఈ రెండు మన మనసుకి ఉండాలి. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వేటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఒకరు అబద్ధాన్ని మెచ్చుకుంటారు, మరొకరు నిజాన్ని మెచ్చుకుంటారు. అందరినీ మెప్పించడం ఎవరి వల్ల కాదు, ఎవరి జీవితం వారిది. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయం కోల్పోతావు, భయపడితే బానిసగా మారుతావు, బలహీనంగా ఉంటే భారంగా మారుతావు. ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు. గుర్తుపెట్టుకో. ఒకరిని అపార్థం చేసుకునే ముందు వారి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫుల్ స్టాప్ ముగింపు మాత్రమే కాదు, కొత్త వాక్యానికి నాంది కూడా. మనిషి దగ్గర డబ్బు లేకపోతే ఆ మనిషి ఎంత మంచివాడైనా ఎవ్వరికీ అవసరం లేదు. డబ్బు ఉన్నవాడు ఎంత చెడ్డవాడైనా అందరూ వాడినే కోరుకుంటారు. ఈ రోజుల్లో మంచి చెడుతో పని లేదు, డబ్బుతోనే పని. ఈ రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి లాంటి భర్తలు లేరు, సీతాదేవి లాంటి భార్యలు లేరు. పేరుకే కాపురాలు. ఎవరి కలల ప్రపంచంలో వాళ్ళు మునిగి తేలుతున్నారు. విలువైంది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, విలువైన బంధమైన. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.